ఇవాళ నేను మీకు నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. ఇంకా ఉన్నాయి, దాచాం, కుట్టలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నేను చెప్తే ఇప్పుడు మీరు షాక్ అవుతారు. ఐ థింక్ నేను ఈ శారీని 500కో 600కో తీసుకున్నా. ఈ శారీ మీద ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఈ శారీ నేను 200కి కొన్నా. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతో. ఇది ఎలా ఉంది? ఇలా కాదు, ఇలా వేసుకోవాలి. ఏంటి రూపా నువ్వు ఇంత చిన్న చిన్న విషయాలు తెలియదు నీకు. జాతి రత్నాలు రా మీరు. ఈ సారీ కూడా బాగుంటుంది కానీ ఎలా కొట్టేసింది వేసింది. బాగుంది కదా, అందుకే కొన్నా. అయ్యో బంగారం లాంటి చీర. కలర్స్ కూడా తెలియదు అని అనుకోకండి, బట్ దేర్ ఆర్ సో మెనీ కలర్స్, ఇట్స్ ఆల్వేస్ కన్ఫ్యూజింగ్. అంటే ఏ కలర్ ఏంటో, దేర్ ఆర్ మెనీ కలర్స్. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపా ముగ్గళ్ళ. ఇవాళ నేను మీకు నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. ఎందుకు అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కదండి ఈ సీరియల్స్లో, అది మీరే మీ కాస్ట్యూమ్సే వేసుకుంటారా లేకపోతే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు. మాకు కాస్ట్యూమ్స్ ఏం ప్రొవైడ్ చేయరండి, మాకు డే రెమ్యునరేషన్ ఇస్తారు. సో దానిలోనే మేము మా కాస్ట్యూమ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలన్నమాట. మా కాస్ట్యూమ్స్, నెక్స్ట్ మా జ్యువెలరీ, మా యాక్సెసరీస్ అన్నీ, ఈ వాచ్తో సహా ప్రతి ఒక్కటి మేమే కొనుక్కోవాలి. సో అన్నీ మా ఓన్ కాస్ట్యూమ్స్, అన్నీ మా ఓన్ జ్యువెలరీ మేము యూజ్ చేస్తామన్నమాట. నా దగ్గర కూడా చాలా శారీస్ ఉన్నాయండి, బోల్డ్ శారీస్ ఉన్నాయి. ఈ శారీస్ అన్నీ నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఇందులో నా ఫేవరెట్ శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. రండి చూసేయండి. చూడండి నా శారీస్ మొత్తం అక్కడ కూడా ఉన్నాయి. ఇది శారీస్ 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 శారీస్. ఆ సోఫా మీద కూడా పెట్టాం, ప్లేస్ లేదని. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ ఇంకా ఆ రూమ్లో కూడా ఉన్నాయి, ఎన్ని శారీస్ ఉన్నాయి, బోల్డ్ శారీస్ ఉన్నాయి నాకు తెలుసా. వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే తెల్లారిపోద్ది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. సో అన్నిటి గురించి చెప్పను, ఇందులో కొన్ని నా ఫేవరెట్స్ ఉన్నాయి, వాటి గురించి మీకు చెప్తా. సో లాస్ట్ టైం నేను మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట. మా పిన్ని వాళ్ళ ఊరు కేసనకురపాలెం, మీకు తెలుసా, అది అమలాపురం దగ్గర. సో అక్కడ కొంతమంది నా దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నారు అనమాట, మీరు నాటికలు చేస్తారు కదండి, నాటికల్లో మీరు భలే భలే కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కదా, చీరలు అవి కట్టుకుంటారు కదా, మరి ఆ చీరలన్నీ మీవేనా ఏంటండి, ఎలాగా వాళ్ళు ఇస్తారా మీకు, అది ఇది అని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. బాగుంటాయి, మీరు కట్టే చీరలన్నీ బాగుంటాయి, మరి ఒకవేళ వాళ్ళు ఇస్తే కనుక మరి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారా చీరలన్నీ అసలు ఎక్కడ పెడతారండి అని ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అనమాట ఇవాళ. ఇవన్నీ మొత్తం నా చీరలే. చూపించు ఒకసారి వాళ్ళకి చీరలు. సో ఇవన్నీ నా చీరలే, నాకెవ్వరు ఇవ్వరు, నేను నా డబ్బులతో బోల్డ్ 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 చీరలు కొనుక్కుంటాను. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. నాకు ఇదే పని. షూట్ గ్యాప్ వచ్చిందంటే వెళ్తాను, షాపింగ్ చేస్తాను, చీరలు కొనుక్కుంటాను, వస్తాను. మళ్ళీ షూట్ వచ్చిందంటే ఆ చీరలు కట్టుకుంటాను, షూట్ చేస్తాను. ఇదే పని నాకు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? సో ఇందులో కొన్ని ఫేవరెట్ శారీస్ గురించి మీకు చెప్తా అని చెప్పా కదా. ఎలా ఉంది చీర? ఈ చీర కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఈ చీర గురించే చెప్తున్నా కదా. దిస్ ఇస్ పర్పుల్ శారీ. ఈ మెటీరియల్ ఏమంటారో నాకు తెలీదు. యు నో వాట్, ఇన్ని చీరలు కొంటాను కదా, అసలు నాకు చీరల మెటీరియల్స్ గురించి దేని గురించి తెలియదు తెలుసా. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే చీర తీసుకుంటా, అది ఎలా కనిపిస్తుంది, గ్రాండ్గా ఉందా లేదా, మెటీరియల్ ఎలా మన చేతికి ఎలా అనిపిస్తుంది, దాని ఫీల్ ఎలా ఉంది, పట్టుకున్నప్పుడు వేసుకున్నప్పుడు నాకు కంఫర్టబుల్ ఉంటుందా లేదా, అది హెవీగా ఉందా, లైట్ వెయిట్ ఉందా, నేను ఇవే చూసుకుంటాను అనమాట. అంతకంటే ఇంకేమీ చూసుకోను చీర కొనుక్కునేటప్పుడు. ప్లస్ అది ఎంత ఎక్స్పెన్సివ్ ఉంది, అంత వర్త్ దానికి అవుతుందా లేదా, అంత ఎక్స్పెన్సివ్ అంటే అంత కాస్ట్ పెట్టి దాన్ని కొనొచ్చా లేదా, ఇవే చూస్తా. అంతకంటే ఇంకేం చూడను. ఇంకా చాలా చీరలు ఉన్నాయి నా దగ్గర, అన్నిటి గురించి చెప్తా. అన్నిటి గురించి చెప్తే తెల్లారిపోతుంది, కొన్నిటి గురించి చెప్తా. సో ఈ శారీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే లైట్ వెయిట్ శారీస్ అన్నమాట.
లైట్ వెయిట్ క్లాసీ కలర్స్, మరి బ్రైట్గా ఉండవు. లైట్ వెయిట్ శారీస్. ఈ శారీస్ అన్నీ నేను మౌన పోరాటం సీరియల్ వస్తుంది కదా ఈటీవీలో మధ్యాహ్నం 3 గంటలకి, ఆ మౌన పోరాటం సీరియల్లో నేను యూజ్ చేసే శారీస్ అనమాట, లైట్ వెయిట్ శారీస్. ఎక్కడ ఉన్నారా బాబు, కనబడట్లేదు. ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇవి కూడా. ఎందుకు రా నవ్వుతున్నావు? మా కెమెరామ్యాన్ అండి నవ్వుతున్నాడు, అంటే నేను తమ్ముళ్ళ చూసుకుంటా కొంచెం, అందుకే రా అన్న. సో ఈ శారీ బాగుంది కదా. సో ఇలాంటి శారీస్ అన్నీ నేను మౌన పోరాటం సీరియల్లో యూజ్ చేస్తాను అనమాట. ఈ శారీస్ ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? షాక్ అయిపోతారు మీరు ప్రైస్ తెలిస్తే, అందుకే అడుగుతున్నా. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, దాచాం, కుట్టలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. సో ఈ శారీ చూసారా, దిస్ ఇస్ మై ఫేవరెట్ శారీ. ఈ శారీ కొంచెం ఎలా ఉంటుందంటే గంగూబాయి మూవీలో ఆలియా భట్ వేసుకుంటుంది కదా అన్ని వైట్ శారీస్ అలా, సో ఆ లుక్ ఉంటుంది కొంచెం, అందుకే నాకు చాలా ఇష్టం. ఈ శారీ కాస్ట్ నేను మీకు చెప్పాలా, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నేను చెప్తే ఇప్పుడు మీరు షాక్ అవుతారు. ఐ థింక్ నేను ఈ శారీని 500కో 600కో తీసుకున్నా. అంతకే తీసుకున్నా గాయస్. ఇదేమో ప్లెయిన్ ఎల్లో కలర్ శారీ, ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇన్స్టా రీల్స్లో అనుకుంటా ఒకసారి వేసుకున్నాను ఈ శారీ. నెక్స్ట్ ఇది ఆరెంజ్ శారీ. ఇంకా ఇది ఫ్లోరల్ శారీ. ఐ డోంట్ నో దిస్ మెటీరియల్, ఇదేం మెటీరియల్ ఇది, మీకు ఏమైనా తెలుస్తుందా? కానీ ఇది వెనకాలంతా ఇలా వస్తుంది మొత్తం, ఇక్కడ మాత్రమే ఇలా ఫ్లోరల్ వస్తుంది. ఇంకా ఈ చీర చాలా బాగుంటుంది. ఇది నేను వైజాగ్లో అనుకుంటా కొనుక్కున్నాను. ఇది కూడా ఐ థింక్ 600 అనుకుంటా అంతే. నెక్స్ట్ ఈ శారీ మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఈ శారీ నేను 200కి కొన్నా. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని, అట్లుంటది మనతో. నేను మాత్రమే చేయగలను అలాంటి గొప్ప పనులన్నీ. ఇంకా ఈ శారీ ఐ థింక్ దిస్ ఇస్ బెనారస్ శారీ. నాకు మెటీరియల్ కరెక్ట్గా తెలీదు, బట్ ఐఎమ్ థింకింగ్ ఇట్స్ బెనారస్ శారీ. దిస్ ఈస్ బిట్ ఎక్స్పెన్సివ్. ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ 5000. ఈ శారీ నా ఫస్ట్ రీల్ ఏదైతే వైరల్ అయిందో అందులో నేను ఈ శారీయే వేసుకున్నాను. ఆ రీల్ ఎంత వైరల్ అయిందంటే ఐ థింక్ అది చాలా మిలియన్స్ వెళ్ళింది వ్యూస్. ఈ శారీ ఎలా ఉంది? గ్రీన్ బాగుంది కదా. ఇది ఎలా ఉంది? ఇలా వేసుకోవాలి. ఏంటి రూపా నువ్వు ఇంత చిన్న చిన్న విషయాలు తెలియదు నీకు. జాతి రత్నాలు రా మీరు. ఎలా ఉంది? బాగుందా? నైస్. నువ్వేంట్రా తలుపుతున్నావు? నేను వాళ్ళని అడిగా, మా తమ్ముడు కెమెరామ్యాన్. ఓకే నెక్స్ట్ దిస్ ఇస్ బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ మీకు తెలుసు అనుకో, బట్ అగైన్ దిస్ ఇస్ అ డిఫరెంట్ కలర్. ఎక్కువ ఈ కలర్ యూస్ చేయను నేను. ఇది బెంగళూరులో నా ఫ్రెండ్తో తెప్పించుకున్నా ఈ సారీ. అక్కడ తక్కువకి వస్తాయంటే తెప్పించుకున్నా, బట్ అలా ఏం లేదు యాక్చువల్లీ. ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంతే ఉంది, ఏం తక్కువకు రాలే. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇది ఏం కలర్ది? పర్పులేనా? ఇది నేను ఇక్కడే కొన్నా. ఈ చీర కూడా చాలామందికి ఇష్టం. నెక్స్ట్ దిస్ వన్ ఇస్, ఇది పట్టు చీర ఏం చీర నాకు తెలీదు. ఇది ఎలా ఉంది? ఈ చీర ఎలా ఉంది గాయ్స్ చెప్పండి. వా, నా చీరలు చూస్తుంటే నాకే హెడ్ఏక్ వస్తుంది. కానీ ఇన్ని చీరలు ఉన్నా నాకు ఏమనిపిస్తుంది అంటే నా దగ్గర బట్టలే లేవని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అలా నాకు? పిచ్చండి ఇది. చెప్పండి, మీకు తెలుసా? మీకు అనిపిస్తుంది అలాగా? అందరు అమ్మాయిలకి అలాగే అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది వేసుకోవడానికి మంచి బట్టలే లేవని అనిపిస్తుంది. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, మళ్ళీ నేను ఒక మంచి అవుట్ఫిట్ కొనుక్కోవాలి, లేదంటే ఒక మంచి చీర కొనుక్కోవాలి. ఈ చీరలు ఏవి నాకు సెట్ అవ్వవు అనిపిస్తుంది. ఇవన్నీ నాకు ఏమనిపిస్తుంది అంటే వీటి మీద ఇంట్రెస్ట్ పోతుంది ఒక 2-3 సార్లు వేసుకోగానే. మీకు అలా అనిపిస్తుందా? నెక్స్ట్ ఈ శారీ నా మోస్ట్ ఫేవరెట్ శారీ. నాకు ఎక్కువ అయితే బ్లాక్ ఇష్టం, బట్ సమ్ టైమ్స్ వైట్ కూడా నచ్చుతుంది ఎందుకో. ఈ చీర చూడగానే చాలా బాగా అనిపించింది నాకు. నేను ఇది వైజాగ్లో తీసుకున్నాను. బాగుందా నాకు ఈ శారీ? కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో.
వైట్ శారీ నాకు సూట్ అవుతుందా లేదా అని. కానీ బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్, అందుకే నేను బ్లాకే వేసుకున్నా. మోస్ట్లీ నేను ఎప్పుడు బ్లాక్ డ్రెస్లోనే కనిపిస్తాను. ఎప్పుడు షాపింగ్కి వెళ్ళి నాకు బ్లాకే కొనాలనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందా? ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరే వేరే కలర్స్ అన్నీ ఉన్నా సరే మధ్యలో ఒక బ్లాక్ కలర్ కనిపించింది, అది ఎంత బాగుంటుంది, నాకు భలే సూట్ అవుతుంది బ్లాక్ కలర్ అని బ్లాకే కొంటా. నెక్స్ట్ ఈ శారీ రెడ్ కలర్ శారీ. ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, చాలామంది చెప్తారు రెడ్ కలర్ నాకు చాలా బాగా సూట్ అవుతుందని. నా ఇన్స్టా కామెంట్స్లో అయితే బోల్డ్ మంది అనమాట, రెడ్ శారీ వేసుకోండి మేడం, రెడ్ శారీ వేసుకోండి మేడం అని. రెడ్ నాకు బాగా సూట్ అవుతుంది. రెడ్ వేసుకుంటే ఏమైందంటే నేను కూడా ఆ కలర్లో కనిపిస్తాను, రెడ్ కలర్లో యాపిల్ లాగా ఎర్రగా. నెక్స్ట్ ఈ శారీ కూడా బాగుంటుంది కానీ ఎలా కొట్టేసింది వేసింది. మొన్న మా ఇంట్లోకి పందికొక్క వచ్చింది, అది ఎలకలా మారేసి దీన్ని కొట్టేసింది అనమాట. అంటే అది పందికొక్క ఎలకో నాకు తెలీదు, మొత్తం మీద నా చీరకు మాత్రం పెద్ద హోల్ చేసింది. సో దాంతో నేను చాలా అలిగాను. బట్ ఏం చేస్తాం, ఇలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు, జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉంటాయి కొన్ని చీరలు, మనం పట్టించుకోకూడదు వాటి గురించి. ఇందులో మ్యాక్సిమం పట్టు చీరలు ఉంటాయి, సో వీటి గురించి కూడా మీకు చెప్తా. ఈ చీర నాకు నచ్చదు, ఈ చీర నాకు నచ్చుతుంది. నాకు నచ్చిన చీరల గురించే మీకు చెప్తా. ఈ శారీ నాకు ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది? 3 సార్లు అడిగితే 3 సార్లు చెప్తారా ఎలా ఉందో? బాగుంది కదా, అందుకే కొన్నా, తిట్టకండి. నెక్స్ట్ ఇది పింక్. అంతే, కలర్సే, మనకి మెటీరియల్ తెలీదు. పింక్, రెడ్ అంతే చెప్తాం, అంతకంటే ఎక్కువ అడగండి చీరల గురించి. చూడ్డానికి బాగుందా లేదా? నా ఫేవరెట్ శారీ వచ్చేసింది. దిస్ ఇస్ ఫ్రమ్ సోచ్. నేను సోచ్ నుంచి కొనుక్కున్నాను. ఈ చీర ఎలా ఉంది? దీని ప్రైస్ ఎంతో తెలుసా? మీరు గెస్ట్ చేస్తారా, నేను చెప్పనా? మ్యాక్సిమం అన్నీ చీప్ రేట్కే, అంటే చీప్ రేట్ అని కాదు, దానికి ఇంత పెట్టొచ్చు అని మనం ఒకటి అనుకుంటాం కదా, ఒక 1000 రూపీస్ పెట్టొచ్చు, ఒక 1200 పెట్టొచ్చు ఈ శారీకి అని మనం అనుకుంటాం కదా. బట్ నేను అలాంటివన్నీ కొంచెం తక్కువ కాస్ట్కే కొంటూ ఉంటాను. కానీ ఈ చీర మాత్రం నేను చాలా ఎక్కువ పెట్టానేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ వర్త్ ఇట్. ఈ చీర నేను ఎప్పుడు కట్టుకున్నా కానీ చాలా బాగుంది అంటారు అందరూ. ఇది నేను 10,000 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను గాయస్. ఎక్కువ పెట్టావు అని చెప్పి తిట్టకండి. బట్ ఏంటో కలర్ నచ్చింది నాకు చాలా. ఈ చీర ఎలా ఉంది? ఇది పట్టు అనుకుంటా, టిష్యూ, ఐ థింక్ దిస్ ఇస్ టిష్యూ శారీ. అమ్మయ్యా, నా జీవితానికి ఒక్క చీర మెటీరియల్ తెలిసింది ఇప్పటికి నాకు. దిస్ ఇస్ టిష్యూ. బాగుందా? బాగుంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను ఎలా కనిపిస్తున్నాను? ఇదైతే హెవీ ఉంటుంది. కొన్న తర్వాత దీన్ని ఒక్కసారి కట్టుకున్నా తెలుసా. ఈ చీర ఎలా ఉంది? రెడ్ శారీ. హౌస్ మై రెడ్ శారీ. ఈ చీర ఏంటి ఇక్కడ వేసేసారు? ఇది కూడా నా ఫేవరెట్ శారీయే. ఇది నేను ఏ సీరియల్లో కట్టునంటే, మా అత్త బంగారం సీరియల్ వస్తుంది తెలుసు కదా ఈటీవీలో. అంటే మ్యాక్సిమం నేను అన్ని ఈటీవీ సీరియల్సే చేశాను. సో మా అత్త బంగారం సీరియల్లో నేను ఈ శారీ కట్టాను. అయ్యో, బంగారం లాంటి చీర. పందికొక్కు కొట్టేసింది. ఆ పందికొక్కు నాకు కనిపిస్తుంది, దాన్ని చంపి పాతేస్తాను నేను. అయ్యో, నా చీర కొట్టేసింది పందికొక్కు. చూడండి, ఏంట్రా అది ఎంత పెద్ద హోలు. అయ్యో, నా చీర. ఏం చేస్తాం, కొత్తది కొనుక్కోవడమే, ఇంకంతకంటే ఏం చేయలేం కదా. ఇంకా ఉన్నాయి. ఇది 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 బాగుంటుంది తెలుసా. ఇది మంచి కలర్, ఇది డార్క్ కలర్, సో ఆబ్వియస్లీ బాగుంటుంది నాకు. వెస్ట్రన్ వేర్ అవి కూడా ట్రై చేయొచ్చు అంటే వేసుకోవచ్చు, నేను వేసుకుంటాను రెగ్యులర్గా. బట్ నేను శారీలో నన్ను ఎక్కువ ఇష్టపడతారు చూసేవాళ్ళు, అంటే ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే పీపుల్ యూజువలీ సే శారీస్ మీకు బాగా సూట్ అవుతాయి, శారీస్లో మీరు చాలా బాగుంటారు అని చెప్పి. అందుకనే సర్లే జనానికి మనం చీరలో నచ్చుతున్నాం కదా అని చెప్పి నేను కూడా చీరలు కొనేసి ఇలా కడుతూ ఉంటాను అనమాట రోజు ఎక్కువగా. టడా, ఇది కూడా ఒక పట్టు చీరనే.
తెలిసిందేగా, మెటీరియల్ అడగొద్దు. మీరు అడిగినా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలీదు. బట్ చూడ్డానికి బాగుంది కదా, చూడ్డానికి బాగుంది కలర్. ఏ నాకు పిచ్చేం లేదు, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఏదో సరదా అంతే. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, కామెడీ ఫెలోని. నెక్స్ట్ దిస్ శారీ, ఇది కూడా నేను వైజాగ్లో తీసుకున్నాను. తెలుస్తుందా లేకపోతే మొత్తం ఓపెన్ చేయాలా? ఇవన్నీ మడతెట్టుకునేసరికి ఉంటుంది నాకు, మామూలుగా ఉండదు. ఏదో సరదాగా ఓపెన్ చేసేస్తున్నాను, కానీ చాలా కష్టం తెలుసా వార్డ్రోబ్ అది సర్దుకోవడం. నేను చాలా పని చేస్తాను ఇంట్లో ఉన్నప్పుడు. షూట్కి వెళ్తాను కదా, షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ వచ్చే వరకు మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది నాకు. అప్పుడు నేను చాలా పనులు చేస్తాను. అక్కడ మా పిన్ని కూర్చుంది, నువ్వు పనులు చేస్తావా అని ఇలా చూస్తుంది కింద నుంచి పైకి. గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నవ్వుకుంటాను ఇప్పుడు. చేస్తా, నిజంగా చేస్తా. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తా, ఇంట్రెస్ట్ లేనప్పుడు మంచిగా పడుకుంటాను, ఏ పని చేయను. ఓకే, నెక్స్ట్ ఈ చీర. ఈ కలర్ ఎలా ఉంది? హౌస్ ఇస్ కలర్. దేని కలర్? బ్లూవా? మీ కలర్స్ కూడా తెలియదు అని అనుకోకండి. బట్ దెర్ ఆర్ సో మెనీ కలర్స్, ఇట్స్ ఆల్వేస్ కన్ఫ్యూజింగ్. అంటే ఏ కలర్ ఏంటో, దెర్ ఆర్ మెనీ కలర్స్. దిస్ ఈజ్ అగైన్ అ వెరీ డీసెంట్ కలర్ అండ్ డీసెంట్ శారీ. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంది. కానీ మీకు ఒక విషయం తెలుసా, నేను ఈ చీరలు కొనుక్కుంటాను కానీ నేను వేసుకోను. ఈ చీరలు మమ్మీకి ఇచ్చేస్తా, మమ్మీకి పిన్నికి ఇచ్చేస్తా. పెద్దవాళ్ళు వేసుకునే శారీలా ఉంది కదా. మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి నాకు. లాస్ట్ శారీ ఎలా అనిపించింది నాకు. మీరు బాగుంది అన్నారనుకో ఇది నేను వేసుకుంటా, బాగాలేదు అన్నారనుకో ఇది నేను మమ్మీకి ఇచ్చేస్తా. స్కూల్కి వెళ్తాను. నవ్వుతున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? పట్టు చీరలు. ఇదొక పట్టు చీర, పింక్. ఇంకొక పట్టు చీర. ఈ పట్టు చీర ఎలా ఉంది? బాగుందా? ఓకే. ఎన్ని చీరలు ఉన్నాయి, ఏం చేయాలి ఇవన్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, నా దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయో. ఈ చీరలో మీకు ఏ చీర నచ్చిందో నాకు చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రూపా ముగ్గళ్ళ. అంటిల్ దెన్ బాయ్.